ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ చేస్తున్న యూనిట్ సభ్యుల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ కోసం వెళ్తుండగా హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. టీవీకే చీఫ్ విజయ్ విక్టరీపై పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అయితే తాజాగా విజయ్ విజయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన ట్వీట్లో ఇది సినిమాకి ఉన్న పవర్ అంటూ నొక్కి చెప్పడం వైరల్ గా మారింది. ఇది సినిమా చేయగలదు, జనాన్ని సినిమా కదిలిస్తుంది, అలాగే పవర్లోకి కూడా తీసుకొస్తుంది తన ట్వీట్లో పేర్కొన్నారు. విజయ్కి అలాగే తన పార్టీ టీవీకి అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ సందీప్ రెడ్డి వంగ చేసిన పోస్ట్ అటు తమిళ ఆడియన్స్ తో పాటుగా ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి వైరల్ గా మారింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాని జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 17 లేదా 18న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అటు ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ కూడా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. ఆయనపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమలపై కీలక దృశ్యాల చిత్రీకరణ పూర్తయింది. ఈ రెండో భాగానికి కర్ణ 3102 BC అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం ముగింపులో ప్రభాస్ ను కర్ణుడిగా చూపించడంతో ఈ సీక్వెల్ పురాణ గాథలు మరియు కర్ణుడి పాత్ర నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా సాగనుంది. హీరో గోపీచంద్ 34వ చిత్రం శ్రీకారం చుట్టుకుంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రంతో మలయాళ కథానాయిక అనార్కలి నజర్ తెలుగులోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శివ నిర్వాణ KL దామోదర్ ప్రసాద్, వై రవిశంకర్ స్క్రిప్ట్ అందించారు. దిల్ రాజు గౌరవ్ దర్శకత్వం వహించారు. బలమైన భావోద్వేగాలతో నిండిన సరికొత్త యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. గోపీచంద్ దీంట్లో శక్తివంతమైన యాక్షన్ పాత్రలు అలరించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. సినిమా రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో షురూ కానుంది. దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం జూలైలో పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించి అనంతరం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. దీనికోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందట. ముఖ్యంగా శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా శ్రీను వైట్ల ఫుల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. అటు ఈ సినిమాలో మ్యాడ్ 8 వసంతాల ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ లో నిమగ్నమై ఉండటంతో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ షూటింగ్ కు తాత్కాలికంగా విరామం లభించింది. ప్రభాస్ ఒకే నెలలో పలు సినిమాలకు డేట్స్ కేటాయించడం, మధ్యలో విదేశీ ప్రయాణాలు చేయడం వంటి కారణాలతో షెడ్యూల్స్ మారుతూ వస్తున్నాయి. మరోవైపు అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులతో కల్కి 2898 AD సీక్వెల్ కోసం కూడా ప్రభాస్ డేట్స్ కేటాయించాల్సి ఉంది. దీనివల్ల స్పిరిట్ ముందు అనుకున్న మార్చి 2027 నాటికి విడుదల కావడం కష్టమనిపిస్తోంది. జాప్యాన్ని పరిగణలోకి తీసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని డిసెంబర్ 1, 2027న విడుదల చేసేందుకు యోచిస్తున్నారు. గతంలో సందీప్ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమా కూడా ఇదే తేదీన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తలైవర్ 173 చిత్రం కోసం రజనీకాంత్, కమల్ హాసన్ చేతులు కలిపారు. రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలువురు దర్శకులు మారిన తర్వాత చివరకు ఓ మై కడవలే ఫేమ్ అశ్వత్ మారిముత్తి భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను అందుకున్నారు. అశ్వత్ వినిపించిన కమర్షియల్ స్క్రిప్ట్ కు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ తుది మెరుగుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. ఇద్దరు దిగ్గజాల కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ స్టార్ యశ్ సరసన కియారా ఆధ్వర్యంలో నటిస్తున్న టాక్సిక్ చిత్రంలోని బోల్డ్ సీన్ల విషయంలో వస్తున్న వార్తలను ఆమె స్వయంగా ఖండించింది. ఈ సినిమాలో తనపై ఉన్న కొన్ని హాట్ సీన్స్ తొలగించమని తాను కోరినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అవన్నీ నిరాధారమైన పుకార్లని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేసింది. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచి కియారా పాత్ర, సినిమాలోని సన్నివేశాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కియారా ఇచ్చిన క్లారిటీతో ఈ పుకార్లకు చెక్ పడినట్లయింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం వాయిదా పడింది. మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం 111వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలనితో చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తన కెరీర్ 112వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో అనౌన్స్ చేయగా దీనికి భారీ హైప్ వచ్చింది. ఇక ఈ సినిమా కూడా త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది దింపనున్నారు. అయితే ఈ సినిమా ముహూర్తం ఇప్పుడు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మే 9న సినిమా అధికారికంగా ముహూర్త కార్యక్రమాలతో లాంచ్ కానున్నట్లు ఇప్పుడు తెలుస్తోంది. సో ఈ క్రేజీ ప్రాజెక్టు విషయంలో బాలయ్య, నందమూరి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఓటీటీ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు మరో మలయాళ మూవీ సిద్ధమైంది. అది ఇప్పటికే థియేటర్స్ లో మలయాళ ఆడియన్స్ ను మెప్పించిన భరతనాట్యం 2 మోహినియాట్టం. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ నెట్ఫ్లిక్స్ లో మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుందని సమాచారం. గతంలో వచ్చిన భరతనాట్యం సినిమాకి సీక్వెల్ భరతనాట్యం 2. కృష్ణదాస్ మురళి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఆల్ఫా సినిమాతో 2 ఏళ్ల తర్వాత ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఆలియా మరో సినిమా కూడా చేస్తోంది. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ సినిమాలో కూడా ఆలియా నటిస్తుంది. మొత్తానికి వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆలియా ఇప్పుడు తుంబా 2 చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. హారర్ మైథలాజికల్ గా ఆదేశ్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోహం షా, నవాజుద్దీన్ సిద్దికీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తం మీద ఆలియా భట్ మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీ అవుతోంది. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రైమ్ డ్రామా డెకాయిట్ యాక్షన్ తో కూడిన ఈ లవ్ స్టోరీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, ప్రకాష్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పతి పత్ని ఔర్ వో దో. ఈ సినిమాకు ముదస్సర్ అజీత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రజాపతి పాండే పాత్రలో ఆయుష్మాన్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రం కరుపు. తెలుగులో కూడా ఇదే పేరిట విడుదలకి తీసుకొస్తున్నారు. అయితే మూవీ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కోలీవుడ్ లో ప్రముఖ స్టార్ గా రాణిస్తున్న నటుడు శివకార్తికేయన్. శివకుమార్ మురుగేశన్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. దీనికి సియోన్ అనే టైటిల్ నిర్ణయించారు. ఇది పక్కా రూరల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మలయాళ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర అద్దరు కొడుతున్నాయి. చిన్న సినిమాలైనా సరే వసూళ్ల పరంగా రాణిస్తున్న ఇటీవల వాలా 2 సైతం అద్దరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 21.50 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. ఈ శుక్రవారం ఓటీటీలో సందడి చేరుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఏప్రిల్లో థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఓటీటీ, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ నెల 6 నుంచి అందుబాటులోకి రానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీని తనదైన శైలి కామెడీని టచ్ చేస్తూ తెరకెక్కించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. ప్రదీప్ సరసన కృతి శెట్టి సందడి చేశారు. ఎస్జే సూర్య విలన్ రోల్లో నటించారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం. ఓ బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత శామ్ నందిని రెడ్డి కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మే 15న రిలీజ్ అని మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ పెద్దగా ప్రమోషన్స్ ఏవి చేయలేదు. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో పలు రూమర్స్ వైరల్ అయ్యాయి.